మాలలో ఉన్న వాళ్ళు తాంబూలం వేసుకోవచ్చా? లేదండి, తాంబూలం వేసుకోకూడదు. తాంబూలాలు, గృహస్థాశ్రమాలు, బ్రహ్మచర్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పాటించాల్సిన ఒక పద్ధతులు ఉన్నాయి కాబట్టి చేయకూడదు. అవన్నీ చేసుకోవాలి అని అనుకుంటే దీక్ష ఎందుకు వేసుకోవడం? అదో ప్రశ్న, దానికి ఒక సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం. అవసరం ఇవన్నీ? ఏమండి, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం దీన్ని ఆలోచించాలండి. శరణమయ్యప్ప. ఏమండి, కొంతమంది దీక్షలో ఉంటారండి, వారికి ఎవ్వరు బంధువులు ఉండరు, చుట్టాలు ఉండరు, ఆయన వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం మాత్రమే ఉంటారు. నాకు బాంబేలోను పూణేలోను కొంతమంది నాకు శిష్యులు ఉన్నారు. వాళ్ళు సింగిల్ 2 రూమ్, అవతల రూమ్ ఇవతల రూమ్ ఉంటుంది. ఎలా చేస్తారండి? మా ఆవిడ బయటికి పోలేదు, మాకు ఇక్కడ ఎవరు లేరు, మేము దేశం కానీ దేశంలో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నాము, మా ఆవిడ బహిష్ట అయింది, ఆవిడ ఎక్కడ పంపలేను, నేనేం చేయాలి? ఏమండి, చక్కగా మీరు ఆ రూమ్లో ఉండి ఆవిడ పనులు ఆవిడ చేసుకొనియండి. చక్కగా ఈ రోజంతా టెక్నాలజీ వచ్చింది, ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఆవిడ తిరిగిన చోట మీరు లోపలికి రాకండి, మళ్ళీ పసుపు నీళ్ళతో తడిచేసి పూజ చేసుకొని మీ ఆహారం మీరు తినండి, చూడకుండా ఉండండి, చాలా తప్పులేదు. దీనికి ఏమైనా సమాధానం, ఇంతకంటే గొప్ప సమాధానం ఎవరైనా ఇవ్వగలరంటే ఇవ్వండి, చూద్దాం. కాని పరిస్థితి, భర్త భార్యకు సేవ చేయక తప్పదు. అలా లేకపోతే వాళ్ళు పస్తూ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ వృత్తికి, మీ యొక్క వ్యక్తిగతానికి దూరంగా భగవంతుడు నాకు ఇలాగే చేయాలని రూల్ పెట్టలేదు. చూడకుండా ఉండడం కుదురుతుందేమో, కానీ ఒక ఇంట్లో కాకుండా వేరే చోటికి పంపడం అనేది కుదరని పని. కాబట్టి మీ పూజ మీదే ఆవిడే. శరణమయ్యప్ప. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందర ఈ ఫోన్లో వీడియోలు పెట్టుకొని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మీ దాంట్లో కూడా మీరు వచ్చింది షూటింగ్కి, యాప్లు చూడట్లేదా మీరు? ఈరోజు పెద్ద చెడ్డ అలవాటు ఏమంటే, వచ్చిన పనిని వదిలేసి, తీసుకున్న దీక్షను వదిలేసి చేసే పనులు, మీలో మీకు డిసిప్లిన్ లేకపోతే ఎవరు వచ్చి అవన్నీ చేయలేరు. దొంగతనాన్ని మానాలి అని అనుకున్నప్పుడు పోలీసుతో పని ఉండదు. కాబట్టి మీరు మారండి, కానీ మారడానికి మేమేం చెప్పాలని అడగండి. పోలీసులు వచ్చి ఏం చేస్తారని అనగద్దు. దొంగతనాన్ని మానేయాలనుకోవాలి. ఈ యాప్స్లు చూస్తాము, అది చూస్తామంటే అది మీ శరణమయ్యప్ప. ఏమంటే, మాల వేసుకోవడానికి మంచి రోజులు తిథివార నక్షత్రాలు అంటే ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో మాత్రమే తిథి, వార, నక్షత్ర, యమగండ, దుర్ముహూర్త, వర్జ్యాలు ఏది లేని దీక్షకు, యాత్రకు, పడిపూజకు లేని దీక్ష ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఇదే. కాలానికే అధిపతి, కాలశాస్త్ర ఆయన. శరణమయ్యప్ప. అంటే కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? సమ్మర్లో వేయచ్చు కదా, ఫిబ్రవరిలో వేయచ్చు. అంటే కార్తీక మాసంలో శివ విష్ణువుల కలయిక అయినటువంటి ఒక నెల అనమాట అది. చాలా విశేషంగా పూజలు అన్నీ జరుగుతుంది. చలి విపరీతంగా ఉంటుంది. శరీరంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శరీరంలో రసాయన మార్పిడి జరుగుతుంది. ఉష్ణైన శీతలం కాబట్టి చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల మనలో ఉన్న చక్రాస్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులయ్యి జ్ఞానశక్తిని కూడా పెంచుకుంటాము. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకొని మార్గశిరంలో అంతా కూడా ఉండి మకర సంక్రాంతికి దీక్ష శబరిమలకి వెళ్ళాలి అంటారు. శరణమయ్యప్ప. బస్సులో మేము యాత్రకు వెళ్తున్నామండి. మేము బస్సులో కానీ, కారులో కానీ, లేదా వ్యాన్లో, మెట్రోలో వెళ్తుంటాము. మరి మాకు వ్రత నియమావళి ఏమన్నా ఉంటుందా అని అంటే ఉంటుంది కదండి. ప్రతి ఉదయం సాయంత్రం ఎక్కడైనా జలపాతం దగ్గర లేదా ఒక దేవాలయం దగ్గర స్నానం చేయాలి. ఆ ఇరుముళ్ళన్నీ పైన కట్టుంటారు, దానికి పూజ చేయాలి. సాక్షాత్ అయ్యప్పే ఇరుముడి కాబట్టి ఆ ఇరుముడికి పూజ చేయాలి. వెళ్ళినటువంటి ఆహారాన్ని తినండి. లేదా ప్రతి ఊర్లోనూ అన్నదానాలు, అన్నసత్రాలు ఉన్నాయి, అక్కడ తినండి. శబరిమల యాత్ర స్వామివారిని చూసేంతవరకు హోటల్స్లో తినడం మానండి. వాడు ఎలా చేస్తారో తెలీదు. కాబట్టి మనం ఇంట్లో అటుకులు ఉంటాయి కదా, తీసుకోండి. లేదా ఒక చిన్న స్టవ్ ఉంటుంది, దాన్ని పెట్టుకొని చక్కగా అప్పటికప్పుడు వండుకొని తినచ్చు. బస్సులో వెళ్ళే అందరూ వంట మనిషి వస్తారు కాబట్టి వాళ్ళే వండి పెట్టేస్తారు. మీరు దీక్షపై దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు గట్టిగా అరగంటలో వంట చేసుకొని తినేయచ్చండి ఎవరైనా. లేదా అటుకులు బిటుకులు అంటే ఇది తినేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఫ్రూట్స్ 2 రోజులు శబరిమలకి వెళ్ళిపోతాం. దారంబడి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కేరళ అంతా మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కాబట్టి ఫ్రూట్స్ తినండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. స్వామి దీక్షలో ఉండగా నాకు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయండి, తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. నేనేం చేయాలి? వస్తుందే, అలా ఎలా వస్తుంది? కమిట్మెంట్ తీసుకొని దీక్షలోకి వచ్చావా? ఎలా వస్తుంది ఆ దీక్ష? వేరే ఆలోచన వస్తుంది అంటే నీకు నిగ్రహత లేదు, ఏకాగ్రత లేదని అర్థం. అలాంటప్పుడు నువ్వు దీక్ష తీసుకుంటే ఎందుకు తీసుకోకపోతే ఏంటి? తప్పు కదా. అలాంటి ఆలోచనే రాకూడదు. అలా రాదు అని నువ్వు దీక్ష తీసుకున్నావు. ఏమని చెప్తున్నావు? ప్రతి స్త్రీని కూడాను సోదరిగాను, తల్లిగాను భావించి నేను దీక్ష తీసుకుంటున్నా అని చెప్పారు. ఎలా వస్తుంది మీకు ఆలోచన? ఆహారాన్ని, నోరు కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయిపోతుంది, దీక్ష 100% అవుతుంది. నోరు ఎలా కంట్రోల్ అయితే తీసుకునే ఆహారంలో అతి అయినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి ఆలోచన వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రార్థన చేయండి, దైవంతో కనెక్ట్ అవ్వండి. మీరు మనుషులతోనూ ఈ యొక్క అట్రాక్షన్తోనూ కనెక్ట్ అవుతున్నారు, ఎలక్ట్రానిక్స్తోనూ అన్నిటి మీద.
మాల వేసుకునేది దీక్ష తీసుకోవడానికి. ఆ స్వామి వారితో మమేకం అవ్వండి, ఇలాంటి ఆలోచనలు రాదు. శరణమయ్యప్ప. ఆ సివిల్ స్వాములు మనతో పాటు శబరిమలకి వెళ్ళేటప్పుడు మనతో పాటు కొంతమంది సివిల్ స్వాములు కూడా వస్తారండి. మరి వాళ్ళు ఏమన్నా మనతో పాటు ఏమనంటే మీతో వచ్చినప్పుడు మీలాగే వాళ్ళు కూడా ఉండాలి, చెప్పులు అంతా లేకుండా ఉండాలి. ఒక దీక్ష మీకు ఉంటుంది, ఆయనకి దీక్ష ఉండదు. యథావిధిగా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. మళ్ళీ ఆయన మధ్యలో పోయి ధూమపానం చేసి వస్తాను, మధ్యలో నేను తాగేస్తాను నడవదు. మీతో ఎలా ఉంటే అలా ఉన్న వాళ్ళనే తీసుకొచ్చుకోండి, లేదా వారిని ప్రకారంగా వెళ్ళమనండి. వారు కూడా వెళ్ళేటప్పుడు శబరిమలైకి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక స్కూల్లోకి ఎంటర్ కావాలంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శరణమయ్యప్ప. ఏమండి, మేము మాల వేసుకున్నాము, పీఠం పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము, అందరూ గ్రూప్గా కలిపి చేసుకోవచ్చా లేదా ఇంట్లో పెట్టుకోవచ్చా? నేను కన్యస్వామి, నాకు ఇంట్లో ఉండాలని ఉంది, నేను పెట్టుకోవచ్చా అంటే, ఆ పీఠం అంటే మీకు ఏం తెలియదు కదా కన్యస్వామి. మీ దాంట్లో గ్రూప్లో ఉన్న ఎవరైనా ఒక సీనియర్ స్వామిని పిలిచి వారి దగ్గర వారు ఎలా పెట్టిస్తారో అలా చేసుకోండి. దాని తర్వాత డైలీ పూజ మీరు చేసుకోవచ్చు. ఇంటిలో పెట్టుకుంటే యోగక్షేమం, గ్రూప్లో పెట్టుకొని సన్నిధానం అనే ఒక పేరుతో అద్దెకి తీసుకొని ఉంటే అది అధమం. శ్రేష్టం ఏదంటే ఇంట్లోనే పెట్టుకోవాలి. వసతి లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు బయటికి రావాలి. కానీ ఆ కొంచెం అవకాశం లేని దాన్ని కూడా విపరీతంగా ఎక్స్గరేట్ చేసి గ్రూప్లో ఉండాలి, 10 మందితో ఉండాలని చెప్పి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో లేకుండా అక్కడ ఉండడం తప్పు. శరణమయ్యప్ప. ఏమంటే కొంతమంది మాల వేసుకున్న వాళ్ళు దురుసుగా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు, కొంచెం బూతులు మాట్లాడతారు అని అంటున్నారు కదా, వాళ్ళ విచక్షణకి వదిలేద్దామండి. శరణమయ్యప్ప అని చెప్పి మీరు అక్కడి నుంచి పక్కకు తప్పుకోండి. కొంతమందిని కొట్టి మార్చచ్చు, కొంతమందిని తిట్టి మార్చచ్చు, కొంతమందిని అవాయిడ్ చేసి మార్చచ్చు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే వాళ్ళు అవాయిడ్ అయినట్టే కదా. శరణమయ్యప్ప. అనివార్య కారణాలంటే ఎవరైనా ఇంట్లో ఏమైనా అనివార్య కారణాల వల్ల మాలైపోవచ్చా? ఒకవేళ మాలైతే ఏం చేయాలి అంటే, అనివార్య కారణం ఇంట్లో ఎవరైనా కాలమైనా లేదా ఎవరైనా ఉంటే చనిపోతే మాలైపోయారంటే మాల ఇప్పేయాలి. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మాల వేసుకోవడానికి అవకాశం ఉంటే మళ్ళీ 41 రోజుల అవకాశం ఉంటే మాల వేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలంతా అయిన తర్వాత ఆ మాలను పడేయకూడదు, బట్టలు పడేయకూడదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. అండ్ కన్యస్వాములు ఒంటరిగా వెళ్ళొచ్చా, ప్రయాణాలు చేయొచ్చా అంటే ఆయన వృత్తిపరంగా చేయాల్సి వస్తుందండి, వెళ్ళాలండి. ఆయన కన్యస్వాములు ఒంటరిగానే వెళ్ళాలి, తప్పు లేదు. కానీ ఆ దీక్ష సమయంలో, పూజ సమయంలో ఆయన ఒంటరిగా ఉంటే సరిగా చేసుకుంటారా చేయలేరనే ఉద్దేశంతో గైడెన్స్ కోసమే ఆయన ఒంటరిగా ఉండకని చెప్పారు. కానీ వృత్తి వ్యాపారంలో ప్రయాణాలు చేయక తప్పదు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్న వాళ్ళు మరణిస్తే ఏం చేయాలి అంటే, శైవైక్యం పొందినట్టే వాళ్ళు మాల ఇప్పేయాలి. యథావిధిగా ఇంట్లో వాళ్ళు దహన కార్యక్రమాలు చేయాలి, అంతే. దానివల్ల దోషం ఇంకా చాలా సంతోషపడండి దీక్షలో ఉన్నప్పుడు మరణించారని. శరణమయ్యప్ప. గ్రూప్లో ఉన్నవాళ్ళు దీక్షలో ఉండగా ఎవరికైనా ఒకరికి మైల వచ్చి వారు వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి అందరికీ మైల పడుతుందా అంటే, నా ఆకలి నాదే, నేను తినలేదని గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆకలి ఏం తీరిపోదండి. నేను తింటే గ్రూప్లో వాళ్ళకి ఆకలి తెలియదు. అతని కర్మ అతనిదే కానీ మీది కాదు. శరణమయ్యప్ప.